నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయకిరణ్ ఉన్నారు. విజయకిరణ్ గారితో మాట్లాడు. నమస్తే విజయకిరణ్. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి, ఫ్యాంటాస్టిక్. సో తెలుగు యువత అధికార ప్రతినిధి ఎప్పుడు వచ్చారు అసలు తెలుగుదేశం పార్టీలోకి? 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అంతకుముందర కాంగ్రెస్ పార్టీలో ఉండటం జరిగింది. సో ఆ తర్వాత 2019 అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన టైంలో అప్పుడున్న నన్నే మేయర్గా అభ్యర్థిగా ఉన్నటువంటి కోలిమూడి రవీంద్ర గారు, మా ఈస్ట్ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ గారు నన్ను 50వ డివిజన్కి కంటెస్ట్ చేయమని అడిగారు. నేను సమ్మతించి పోటీ చేశాం. తీవ్రమైన పోటీ, అది యుద్ధంలాగా జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డారు. అంతకు ముందర అదే ఏరియాకి మా మదర్ కూడా కార్పొరేటర్గా ఉన్నటువంటి పరిస్థితి. అవునా? సో కొంత ఎక్కువగానే సహకారం అందినప్పటికి కూడా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బు కేసులు వీటన్నిటితో తక్కువ మార్జిన్తో ఓడిపోయాం. సరే, ఓటమి గెలుపు అనేటువంటి దాన్ని పక్కన పెడితే యుద్ధమే చేసాం భయపడకుండా. ఆ రోజు మీకు తెలియంది కాదు, పోటీ చేయాలంటేనే భయపడిపోయి పారిపోయేటువంటి భయంకరమైనటువంటి నిర్బంధం ఉన్నటువంటి రోజులు. అవును, పోరాటం చేసాం. చివరికి సరే ఏది ఏమైనప్పుడు కూడా చివరికి మా నాయకులు ముఖ్యమంత్రి అయ్యారు. అదే మాకు సంతోషం. మీరు ఎవరి మీద అయితే పోటీ చేశారు? డైమండ్ బాబు. అవును, డిప్యూటీ మేయర్. ప్రస్తుతం కూడా మేయర్గా ఉన్నారు. డిప్యూటీ మేయర్. కదా, నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు గుంటూరు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే మనం ఎక్కడైనా విజయవాడ చూసినా, ఒంగోలు చూసినా, లేకపోతే రాజమండ్రి చూసినా, వైజాగ్ చూసినా అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య ఫైటింగ్ నడుస్తూ ఉంటుంది నాయకుల మధ్య. కానీ గుంటూరులో అసలు అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు కనీసం విమర్శలు కూడా చేసుకోరు. ఎందుకని అంటే అలా ఏం లేదండి, విమర్శలు జరుగుతూనే ఉంటాయి, రాజకీయం నడుస్తూనే ఉంటుంది. కాకపోతే లోకల్గా కొంత ఆల్రెడీ రకరకాలైనటువంటి పరిచయాలు ఉంటా ఉంటాయి. ఆ పరిచయాల పరంగా ఏదన్నా కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ బై అండ్ లార్జ్ ఏ పార్టీకి ఆ పార్టీ కమిట్మెంట్ అయి ఉంటారు. ఇక మిగతా విషయాలు అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నా అక్కడ ఏంటంటే ఫ్యాక్షన్ టైప్ మెంటాలిటీ తక్కువ గుంటూరులో. అవును. సో రాజకీయం చేస్తారు, మిగతా పరంగా ఉంటుంది తప్ప పార్టీ పరంగా ఎవరి పార్టీ లైన్లో వాళ్ళు ఉంటారు. సరే, వైసీపీ వాళ్ళు ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళ మనుగడ కోసం కొంతమందిని ఆశ్రయించడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం మందలిస్తూ ఉన్నారు, అందరినీ కరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రాజకీయ శత్రువులే తప్ప పర్సనల్గా బద్ధ శత్రువులం కాదు ఎవరు కూడా. గుంటూరులో ఎక్కడైనా కానీ అదే విధమైన మెంటాలిటీ ఉండాలి. అది మంచి ఆరోగ్యానికి, ఆ ప్రాంత ప్రజలకు కూడా మంచిది. అవును, రాజకీయ పరంగా జరగాలి తప్ప పర్సనల్ ఇది లేదు. సరే, నేను పోటీ చేసినటువంటి అతనికి నాకు పర్సనల్గా కూడా అనేకమైనటువంటి వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. అతను ఏంటంటే కొంత ల్యాండ్లు కబ్జా చేయటం, లేదా ఇప్పుడు ఎస్సీలకి ఒక ఏదన్నా ల్యాండ్ అలొకేషన్ జరగాలనుకోండి, ఆ ల్యాండ్ అలొకేషన్స్ మొత్తం వాళ్ళ కుటుంబం పేరు మీద పెట్టేసుకుంటాడు. సో ఇటువంటి వాటిపై నేను మొదటి నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నా. మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని ఉంది డోకిపర్లో. దాంట్లో ఒక 7 షెడ్లు అంటే ఏదో చిన్నవి కాదు, పెద్దవి 7 షెడ్లు నోటిఫికేషన్ ఇస్తే ఎస్సీలకి ఇవ్వాలని ఇస్తే 7 కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టేసుకున్నారు. ఓకే. సో దాన్ని ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్, దాని మీద ఆర్టీఐ యాక్ట్లు, దానిపైన విజిలెన్స్ రిపోర్ట్లు, అన్నీ రకరకాలుగా నేను పోరాటం చేసి వాటిని కాపాడడానికి ప్రయత్నం చేశాను. విజిలెన్స్ రిపోర్ట్లో వాళ్ళు ఫేక్ చేశారు, ఫేక్ డాక్యుమెంట్స్తో అవన్నీ పొందారనేటువంటి దానిపైన కేసులు నడుస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా కానీ వైసీపీ నాయకత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దళితుల యొక్క అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలని మీ నాయకులు ఆంబోతుల్లాగా మెక్కుతుంటే, అటువంటి వారికే మీరు పదవులు ఇచ్చి అందరం ఎక్కిస్తూ ఉంటే ఎప్పటికీ మీ పార్టీ అధికారంలోకి రాదు. గ్రౌండ్లో ప్రజలకు తెలిసిపోతుంది కదా ఈ నాయకుడి కెపాసిటీ ఏంటి, ఈ నాయకుడు ఏం చేస్తాడు అనేటువంటిది. ఇప్పుడు ఆయన డిప్యూటీ మేయర్గా ఇంకా కొనసాగుతూ ఉన్నారు. మొన్న మేయర్ని దించేశారు. అంటే కావటి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేశారు. ఎవరైతే కోవెలమూడి నాని గారు టీడీపీ నేత, సో ఆయన మేయర్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి డిప్యూటీ మేయర్ని ఎందుకు దించలేకపోయారు? అంటే ఏమైనా లోపాయకార ఒప్పందమా డిప్యూటీ మేయర్ గారు కన్నా మీ పార్టీకి గుంటూరులో? అంటే మా పార్టీ పరంగా ఎటువంటి లోపాయకారితనం ఉండేటువంటి క్వశ్చనే లేదు. పార్టీ చాలా సీరియస్గా ఉంటుంది.
వైసీపీ పార్టీతో లోపాయకార ఒప్పందాలు పెట్టుకుంటే ఆ అలాంటప్పుడు- రాజకీయ భవిష్యత్తే క్లోజ్ అయిపోయింది. మరి అలాంటప్పుడు మేయర్ని దించారు, డిప్యూటీ మేయర్ని ఎందుకు దించలా? అంటే ఆయన రాజీనామా చేశాడు. జనరల్గా నైతికంగా బలం లేదు, మీ పార్టీలో గెలిచినప్పటికి కూడా మీ విధానాలు నచ్చకో, జరుగుతున్న పరిస్థితిని బట్టో మీ పైన ఒక అవిశ్వాసం వచ్చేసింది. లోకల్గా జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మీకు పూర్తిగా మెజారిటీ పోయింది. 5కు 5 ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచారు. నైతికత ఉండేవాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. అనైతికంగా పదవుల పైన ఏలాడుతూ ఉండేవాళ్ళు. ఇది ఏంటంటే ఏమైందంటే ఎప్పుడు కూడా కార్పొరేషన్లో క్వశ్చన్స్ వేసి బెదిరించి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. మొన్న 5 సంవత్సరాలు స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద, లేదా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ మీద క్వశ్చన్ కౌన్సిల్ వేయటం, దాన్ని వివాదం చేయటం, మున్సిపాలిటీ వాళ్ళని పంపించడం, కిక్ బ్యాక్స్ ఎత్తుకోవటం, ఇటువంటి అనేకమైన దోపిడీ రిఫ్లెక్షనే కదా ఇప్పుడు వాళ్ళకు వచ్చిన రిజల్ట్. సో ఇక సచిన పవన్ పద్దాగలు చంపడం ఎందుకు, వాళ్ళు ఎట్టా చచ్చిపోయారు. సో అంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు. సో ఏదేమైనా అది లోపాయకారి ఒప్పందం అనేటువంటిది నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఎందుకో అతని పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. కొంత ఎవరినన్నా వెళ్ళి కాళ్ళ వెళ్ళ బతినాడుకున్నాడో మనకైతే తెలియదు. అయితే పార్టీ పరంగా లోపాయకారి ఒప్పందం అనే సమస్య ఉండదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ మేయర్ కదా, ఆయన మీద మీరు పోటీ చేశారు ఆ రోజు. అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అప్పుడు మీరు డిప్యూటీ మేయర్ అభ్యర్థా? కార్పొరేటర్ అభ్యర్థినే, మేయర్ అభ్యర్థి మాత్రం అప్పుడు ప్రకటించారు. మేయర్గా కోలుమూడి రవీంద్ర గారిని ప్రకటించారు. రవీంద్ర గారి గురించి కూడా ఇక్కడ ఒక విషయం చెప్పాలా. అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అండి, మాకు గెలిచిందే తక్కువ 23 సీట్లలో గుంటూరు వెస్ట్ ఒకటి. ఆ వెస్ట్ నియోజకవర్గం గెలిచినటువంటి మద్దాల గిరి గారు సడన్గా కాడిపడేసి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్నట్టయితే ఈరోజు మినిస్టర్గా ఉండేవాడు పాపం. సరే ఆయన ఇప్పుడు రాజకీయాల హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసి వెళ్ళిపోయాడు, ఇక్కడ వైసీపీకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో నాని గారిని వెస్ట్కి ఇన్ఛార్జికి వేయటం, అదే సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రావటం. ఆ ఎలక్షన్స్ని నిజంగా రవీంద్ర గారు చేసినటువంటి కృషి, ఆయన పడ్డటువంటి శ్రమ, అంటే సహకారం ఎలా ఉందో ఆ టైంలో మన అందరికీ తెలిసింది. ఈరోజున అనేక మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చేసారు, ఏదో గెలిచేశారు. కానీ నాని గారు ఆ రోజు చేసినటువంటి కృషి వెస్ట్ నియోజకవర్గాన్నే కాదు, నగరంలో ఒక పక్క నజీర్ గారి సపోర్ట్ తీసుకుంటూ ఈస్ట్లో, ఇటు వెస్ట్లో రవీంద్ర గారు ఆర్థికంగా కానీ, క్యాడర్గా కానీ, పోలీసుల పరంగా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాని గారు ఒక కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడ్డాడు. నిజంగా ఎమ్మెల్యే అవ్వటానికి 100% అర్హత ఉన్నటువంటి వ్యక్తి కోలుమూడి రవీంద్ర గారు. సరే క్యాస్ట్ ఈక్వేషన్స్లో వాళ్ళు వచ్చారు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా వెస్ట్లో ఎవరు అంటే నాని గారి పేరు ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. ఇకపోతే మొన్న ఎన్నికల్లో మీరు 1 టౌన్ 2 టౌన్ 2 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే 1 టౌన్ కన్నా ఎక్కువగా 2 టౌన్ అభ్యర్థితోనే ఎక్కువ ట్రావెల్ అయ్యారు మీరు. ఎందుకని? అంటే నజీర్ గారికి మీకు మధ్య గ్యాప్ ఉందా? అంటే వీళ్ళు కొత్తగా రావటం, ఎమ్మెల్యే గారు వాళ్ళ బ్రదర్ నాకు అంతకు ముందర నుంచే స్నేహితుడిగా ఉండటం, నేను ఈస్ట్లో పనిచేయకపోవటం అనేది, ఈస్ట్లో పనిచేశాను, వెస్ట్లో కీలకంగా పనిచేశాను. గురజాల కాన్స్టిట్యున్సీ మా నేటివ్ ప్లేసు, అక్కడ కూడా దాదాపు 500 మంది పాస్టర్స్తో పెద్ద మీటింగ్ పెట్టాము. అక్కడ కూడా నేను చేయగలిగినటువంటి వర్క్ అంటే ఇక్కడ అక్కడ అనేటువంటిది కాదండి. పర్టికులర్గా వెస్ట్లో ఎమ్మెల్యే గారు వాళ్ళ బ్రదర్ నాకు స్నేహితుడు అవటం వల్ల కొంచెం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేశాము. ఇక్కడ వాళ్ళు కూడా కొత్తగా రావటం, కోబాల్పేట లాంటి వైసీపీ పట్టున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగి మా వంతుగా మొన్న ఎలక్షన్ అండి, నేనా ఇంకొకలా కాదండి, అనేక మంది కార్యకర్తల రక్త తర్పణ, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అవమానించారో మనం అందరం చూసాం. అటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన తెలుగుదేశం వర్సెస్ వైసీపీ, విధ్వంసం ఎగనెస్ట్ టీడీపీ, వీటి మధ్యనే కూటమి, వీటి మధ్యనే ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్లో ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో జనరల్గా ఎవరైనా ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇబ్బందులో ఉన్నారంటే అటు వెళ్ళరు. మనకెందుకు పక్కెళ్ళు అంటే అధికారం 151 సీట్లతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే
మిగతా పార్టీ వాళ్ళంతా ఎక్కడ కూడా దాక్కుంటే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి బాబు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఏం చెప్పారు, ఇక్కడ నుంచి మేము కలిసి పోటీ చేయబోతున్నాం, జట్టు కట్టబోతున్నాం, నీ ఆట కట్టించబోతున్నాం అనేటువంటి మాట చెప్పారు. చెప్పిన ప్రకారమే రిజల్ట్ 164 అనేది అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. 120, 130 అంటే అసలు అద్భుతమైనటువంటి నెంబర్ అనుకున్నాం యాక్చువల్గా. కానీ ప్రజల్లో ఏ విధమైనటువంటి తిరుగుబాటు వచ్చిందంటే మనం చూసాము, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. తెలుగుదేశంకే కాదండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, మరి ముఖ్యంగా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కూటమిగా కలిసి పోటీ చేసాం, ఎవరి గౌరవం వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఎక్కడన్నా పొరపాటు జరిగితే వెంటనే కరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నా వస్తే ఖచ్చితంగా మీరు మీడియా రంగంలో ఉన్నారు, పలానా చోట తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని పట్టించుకోవాలని చెప్పి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అసలు ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం 21 నియోజకవర్గాల్లోనే పోటీ చేయటం అంటే ఆ పార్టీ పైన, ఆ నాయకుడి పైన ఎంత ఒత్తిడి ఉంటుందో తెలియనటువంటి రాజకీయ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాన్ని ఎవరూ కూడా మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు కృతజ్ఞతుడిగా మిగిలిపోతాడు తప్ప అని మనిషిగా ఎవరు భావించరు. ఎందుకంటే 21 సీట్లు అంటే సింపుల్, గెలుపు ఓటమి అనేటువంటిది పక్కన పెట్టండి. 175 సీట్లలో బలంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభావితం చేయగలిగినటువంటి కమ్యూనిటీ మాత్రమే కాకుండా సినిమా క్రేజు, పొలిటికల్ అవేర్నెస్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం చూసాం. సో అటువంటి వ్యక్తికి క్యాడర్ను మనం చూసాం. ఒక్కసారి టచ్ చేస్తే ఏ విధంగా ప్రజల రివోల్ట్ ఉంటుందో చూసాం. అటువంటి వ్యక్తి 21 సీట్లకు పరిమితమయ్యారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అదే చేసినటువంటి ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు ఓపెన్గా చెప్పాలి. మన అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి క్రమంలో కొంచెం చిరంజీవి గారి మీద ఆయన కొంచెం లైన్ దాటి మాట్లాడారు. అంటే అది మాట్లాడాలని మాట్లాడారు అని అయితే ఎవరు అనుకునే పరిస్థితి కాదు. కాస్త ఆవేశంతో సడన్గా ఆయన నోటి నుంచి కొన్ని వ్యాఖ్యలు దొరిలాయి. కాస్త మెగా అభిమానులు వారు కాస్త ఇబ్బంది పడి నొచ్చుకున్న పరిస్థితి ఉంది. మీకేమనిపించింది ఆ ఎపిసోడ్ చూస్తే? అంటే ఇప్పుడు ఒకటండి, నాకేమనిపించింది అనేటువంటి దానికంటే కూడా ఇక్కడ ప్రధానంగా ఆ జరిగిన సంఘటన వెంటనే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయినటువంటి తీరును మీరు గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారంటే ఎంటైర్ తెలుగుదేశం పార్టీ మొత్తం రెస్పాండ్ అయినట్టే. చంద్రబాబు నాయుడు గారు మీ పర్సనల్ విషయాలు అసెంబ్లీ వేదికలో చర్చించకూడదు, ఎవరిని కూడా తక్కువ చేసే విధంగా మీరు మాట్లాడకూడదు. ఆ సందర్భంలో అటు జగన్ పేరు కానీ, ఇటు చిరంజీవి గారి పేరు కానీ బాలకృష్ణ గారు ఎత్తకపోయినప్పటికి కూడా, ఆ సన్నివేశం కొంత చిరంజీవి గారికి ఆపాదింపబడే విధంగా ఉన్నప్పటికి కూడా, ఎట్టి పరిస్థితిలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని వేరు చేసి మనం చూడలేం. అవును, వితౌట్ మెగాస్టార్ నో పవర్ స్టార్, మనం ఉన్న ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సిందే. అది మరి అటువంటి మెగాస్టార్ని ఏదన్నా అనేటువంటి సాహసం ఎవరు చేయరు. సో పొరపాటున ఏదన్నా జరిగినా ఆ రోజు కూడా మేము కూడా చెప్పాం, ఏదైనా మెగా ఫ్యాన్స్ ఇబ్బందికి గురి ఉంటే వాళ్ళందరికీ మేము బేషరతుగా క్షమాపణ చెప్పాం లైవ్ వేదికల్లోనే. కాబట్టి ఆ సంఘటనకు సంబంధించి అన్యోపదేశంగా వచ్చినటువంటి పరిస్థితి తప్ప మీకు బయట ఉన్నటువంటి పరిస్థితిలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎంత క్లోజ్గా ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఏదైనప్పటికి కూడా జనసేన పార్టీ నాయకత్వాన్ని కానీ, లేదా ఆ కుటుంబానికి సంబంధించి కానీ, మా పార్టీ ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఆచితూచి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే వారు చేసిన త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోం. సో అందుకని మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఎపిసోడ్ గుర్తిస్తే బాధ వేస్తుందా? అలా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది. అంటే ఇక్కడ ఒక్కటండి, మనుషులం కాబట్టి మాటలు పొరపాటు జరగవచ్చు. ఆ జరిగిన దాన్ని రికార్డులోంచి తొలగించినటువంటి పరిస్థితి. అంటే ఈ కరెక్షన్స్ లేకనే కదా జగన్కి 11 వచ్చింది. ఎందుకు? పచ్చి బూతులు, పసి పిల్లల్ని కూడా వదలకుండా చేసినటువంటి బూతులు, అసలు టీవీలు పెట్టే సాహసం చేసేవాళ్ళు అంతకు ముందర. కానీ ఇక్కడ చూడండి, చిన్న పొరపాటు మాట మాట్లాడినా కరెక్ట్ చేసుకుంటున్నారు.
మానవులుగా తప్పిదాలు చేస్తాం, దాన్ని కరెక్ట్ చేసుకోవటంలో మనిషి యొక్క ఔన్నత్యం. తప్పుని తప్పుగా ఒప్పుకోవటం కంటే గొప్పతనం ఇంకేముంది? సో ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని వేరుగా చూడడం, వారికి ఇచ్చే గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇదేదో రిక్వెస్ట్ కాదు, అది మన బాధ్యత. సో ఇక ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురిజాల శాసనసభ్యులు, సీనియర్ పొలిటీషియన్, 1990 దశకంలోనే ఆయన ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. సో అలాంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడిగా ఎలా మారారు మీరు? అంటే నేను ప్రీతిపాత్రుడు అంటే నాకు ఆయన అంటే ఒక ఎమోషన్. ఎరపతినేని గారు మీకు తెలుసు 7వ కంటెస్ట్ చేయటం. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక్కసారికి వస్తే రెండోసారి ఎవడు కనపడే పరిస్థితి లేరు. పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు. బిహేవియర్ కూడా అలానే ఉంది. దండుకొని వెళ్ళిపోవాలి 5 ఏళ్ళు. కొంతమంది అంటే గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. 7 సార్లు అంటే 35 సంవత్సరాలుగా ఒక నియోజకవర్గంలో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ రోజు కూడా ఎర్రపతినేని అనే పేరు చెబితే పల్నాడు ప్రాంతంలో నా కుటుంబ సభ్యుడు, నా అన్న, నా తమ్ముడు, నా ఇంటి పెద్ద, నా స్నేహితుడు, నా మనవడు, నా కొడుకు అనుకునే అంత బాండింగ్ ప్రతి కుటుంబంలో కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎరపతినేని గారి చేసినంటే కార్యకర్తలని, ప్రజల్ని ఆయన కాపాడుకున్నటువంటి విధానం. ఏ రోజు కూడా డబ్బు ప్రాధాన్యం కాదు, ప్రజలే ప్రాధాన్యం. 23 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అండి. ఆ రోజునే మంత్రి అవకాశం కూడా వచ్చినటువంటి పరిస్థితి. మీ గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను సీనియర్ని కాదు అని కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి పరిస్థితి. సీనియర్లకి ఇవన్నీ కొత్తగా వచ్చాను కదా అంటే మంత్రి పదవి అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఈరోజు కూడా చాలామంది అంటూ ఉంటారు ఇంకా మంత్రి పదవి రాలేదంటే, నాయకుడు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి నాయకుడు. 2014లో మీకు తెలుసు సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రోగ్రాం పెట్టాలి అంటే అందరూ భయపడి వెనకడుగేసినటువంటి పరిస్థితులు. అది భయం అందామా లేదా ఎందుకులే అనుకున్నారా, నేను అందరినీ తక్కువ చేసి కూడా మాట్లాడలేదు, ఎందుకు ఏదన్నా కానీ ఈ రాష్ట్రంలో మొదటగా ముందుకొచ్చి నేను చేస్తా ప్రోగ్రాం నా నియోజకవర్గం నుంచి మొదలు పెడుతుంటే ఆ మొదలు పెడతాం ముఖ్యమంత్రి స్థానంకి వెళ్ళారు. అప్పటికే 10 సంవత్సరాల అధికారం లేక తెలుగుదేశం పార్టీ. సో అటువంటి గట్స్ ఉన్న నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు, అటువంటి నాయకుడు ఫాలోవర్ని నేను. అదే చాలా గౌరవం. రాజకీయాల్లో నమ్మకమే పెట్టుబడి. అటువంటి నమ్మకాన్ని పొందటం ఒక రాజకీయ నాయకుడు అచీవ్మెంట్. ఇప్పుడు మీ గాడ్ ఫాదర్ ఎవరంటే ఏం చెప్తారు? మా గాడ్ ఫాదరు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నా అభిమాన నాయకుడు ఎవరు అంటే ఎరపతినేని శ్రీనివాస్ గారు. అంటే ఆయన కూడా మీ మీద ఈ విధమైనటువంటి అభిమానం, ఆప్యాయత ఉందా సార్? ఇప్పుడు అభిమానం అనేటువంటిది ఎప్పుడు చూస్తాం? మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నాకు సహాయం చేసినటువంటి నాయకుడు, అది అధికారంలో ఉండనివ్వండి లేకపోండి, ఇంకంతకంటే నిదర్శనం ఏం కావాలా? సో 100% నేను ఆయన దగ్గర ఒక కార్యకర్త, నేనేదో ఆయనకి మొత్తాన్ని కాదు, ఆయన అభిమానిని నేను. ఆయన అంటే ఒక ఎమోషన్. నాకు రాజకీయమా తెలుగుదేశమా అనేటువంటిది నెక్స్ట్. ఎరపతినేని ఒక పర్సనాలిటీగా, ఒక వ్యక్తిగా నేను అభిమానిస్తాను. సో ఆయన మంత్రిగా లేకపోయినప్పుడు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పవర్ఫుల్ ఎమ్మెల్యే ఎవరంటే టక్కును గుర్తుకో చెప్పారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తోటి రేపు ప్రయత్నం చేయబోతున్నారా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా? సార్ ఒకటి, నేను ఏం అవ్వాలనేటువంటి పార్టీ నిర్ణయిస్తుంది. గుంటూరు నగరానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి నజీర్ అహ్మద్ గారే ఫైనల్. నజీర్ అహ్మద్ గారు పోటీ చేయండి కార్పొరేటర్గా అంటే పోటీ చేస్తాం. అధిష్టానం నాకు ఏదన్నా ఇంకా ఉన్నతమైన పదవి ఇస్తానంటే సంతోషం, ఇవ్వకపోతే మా సంతోషం. మన చేతిలో రిజర్వ్డ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే రిజర్వ్డ్ అయితే మరి అవకాశాన్ని వదులుకుంటారా? అంటే వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు. సహజంగా రాజకీయాల్లో ఎవరైనా సరే ఏదో ఒక ఉన్నతమైనటువంటి పదవి పొందాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది పార్టీ నిర్ణయం. నేను కార్పొరేటర్గా పోటీ చేద్దామని నేను అనుకోలేదు. పార్టీ నన్ను చేరిన మొదటి 10 రోజుల్లోనే కార్పొరేట్ టికెట్ ఇచ్చారు.
ఓడిపోయినప్పటికి కూడా నేను చేసినటువంటి పోరాటం, నా పైన పెట్టినటువంటి కేసులు, నేను పార్టీ కమిట్మెంట్గా ఏ విధంగా ఉంటున్నాను, దోమతోటి విక్రమ్ అనేటువంటి అతన్ని అత్యంత క్రూరంగా చంపేసినటువంటి పరిస్థితిలో నేను ఆ మర్డర్ ఇన్సిడెంట్లో వాళ్ళ దగ్గరుండి ఆ కుటుంబానికి అండగా నిలబడి చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నన్ను రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిగా నన్ను నియమించడానికి కృషి చేశారు నజీర్ అహ్మద్ గారు. సో నేను పార్టీని నేనేం అడగలేదు, పార్టీ నాకు అన్ని ఇచ్చింది. రేపు ఇది కూడా ఇస్తే సంతోషం, ఇవ్వలేదనుకోండి ఇంకా వెయిట్ చేస్తాం, అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తాం, రాలేదనుకోండి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఒకటి సార్, నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్స్ కానీ ఏవి మార్చకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలా. ఆ రోజు ఓటమి చెంది అవమానం పొందినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఓడిపోయిన దగ్గరే మళ్ళీ తిరగ నిలబడి గెలిచి పొందినటువంటి అవమానం దగ్గర మళ్ళీ నిలబడి కలబడి పార్టీ యొక్క ప్రతిష్టని, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము పడ్డటువంటి అవమానాలని అక్కడ మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలని ప్రతి కార్యకర్త మీద మనసులో ఉందండి. కొంతమంది సీరియస్ ఎలక్షన్ చేయలేదు కొంతమంది, కానీ సీరియస్గా ఎలక్షన్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సార్ నా సంగతిని కాకపోయినా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారు. పార్టీ అంత తేలిగ్గా మీకు తెలుసు మానిటరింగ్ ఎట్లా ఉంటుందో, లోకేష్ గారి మానిటరింగ్ ఎట్లా ఉంటుందో. ఎన్ని ఉన్నాయి కేసులు మీ మీద? కేసులు ఉన్నాయని కొట్టేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మరీ దారుణం అండి. నా పైన 14 సంవత్సరాలు శిక్షలు పడే కేసులు పెట్టించాడు అప్పుడు కార్పొరేటర్ కంటెస్ట్ చేసినప్పుడు. ఓన్లీ ఇప్పుడున్న డిప్యూటీ మేయర్ ఆ తర్వాత పెట్టించాడు, అంతకు ముందర కూడా పెట్టించాడు. కానీ ఒకటి నేను చెప్తున్నా కదండి, కొంతమంది మా పార్టీకి సంబంధించిన కొంతమంది అతనికి సహకారం అందిస్తూ ఉన్నారు. అది నేను ఎందుకంటే నేను అది మాట్లాడితే నాకు కొలికిపూడి సీనికి తేడా ఉండదు. పార్టీకి సంబంధించిన వేదికలో ఏం జరుగుతుంది, మా ప్రాంతానికి సంబంధించి కొన్ని విషయాలు అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా అధిష్టానానికి కూడా చెప్తాం. కొంతమంది చేస్తున్నటువంటి కార్యకలాపాలు, కొంతమంది కొన్ని కమ్యూనిటీస్కి జరిగేటువంటి ఇబ్బందులు, అవన్నీ కూడా 100% చెప్తాం. చెప్పి ఆ సమస్యని రిజాల్వ్ చేసి తద్వారా పార్టీని బలపరుస్తాం. సార్ ఇప్పుడు మీకు అందరికీ వాళ్ళ రాష్ట్రంలో కొలికిపూడి అనేటువంటిది పెద్ద సెన్సేషన్. అంటే ఇప్పుడు ఆయన ఆవేదనలో అర్థం లేదంటారు మీరు? సార్ అతని ఆవేదన అనుకుంటున్నారా మీరు, అతను చేస్తున్నట్టు రాజకీయ జిమ్ముకి అనుకుంటున్నారా? అంటే ఆయన ఏమంటున్నారంటే నన్ను ఇక్కడ చాలా వీక్ చేస్తా ఉన్నారు ఎంపీ కేశినేని చిన్ని గారు, అధికారులందరికీ నా మాట వినొద్దు అని చెప్పారు. సో అని చెప్పేసి మరి ఆయన ఆవేదన, ఎందుకంటే మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీరు మరి ఆయనకు పాజిటివ్గా మాట్లాడరా? ఒక మాట చెప్పనా, ఆయన ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఏది చేసినా కరెక్టే అని మనం చెప్పకూడదు. లేదు ఇంకో కమ్యూనిటీని తిట్టే అర్హత హక్కు నీకు ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి చేసిన అదే కదా, ఒక కమ్యూనిటీని డైరెక్ట్గా తిట్టడం తప్పు కదా. నువ్వైనా సరే ఇంకో కమ్యూనిటీని, ఏ కమ్యూనిటీ అయితే 20 సంవత్సరాలు నిన్ను పార్టీ అక్కడ కాపాడిందో ఆ కమ్యూనిటీ నువ్వు ఎట్ట తిడతావు? ఏ కమ్యూనిటీని ఎట్ట తిడతావు? అసలు తిట్టాడు ఆయన, డైరెక్ట్గా క్యాస్ట్ పెట్టి తిట్టాడు కదా, తప్పు కదా ఒకటి. రెండోది ఆయనకి అక్కడ పలక మీద పేరు పైన ఉందనో కింద ఉందనో సమస్య అనుకోండి, లేదు ఆయన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అటెండ్ అవ్వలేదు అధికారం అనేది సమస్య అనుకోండి, అవి కదా నువ్వు చెప్పాలా. అవి చెప్పకుండా నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ హిడెన్ ఎజెండా ఏంటి? నువ్వు జీరో నుంచి అమరావతిని అడ్డు పెట్టుకొని ఒక ఉద్యమకారుడిగా వచ్చావు, ఉద్యమకారుడిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా అయ్యావు. నువ్వు ఎమ్మెల్యేగా అవడానికి ఏ చిన్ని గారు అయితే నిన్ను భుజాన్ని ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను ఎమ్మెల్యేని చేశాడో ఆ ఎమ్మెల్యే పైనే నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే పైన చేయట్లా, పార్టీకి పరువు తీసేటువంటి పరిస్థితి. అసలు తెలుగుదేశం కల్చర్లో టికెట్లు అమ్ముకునేటువంటి ఎప్పుడు లేదు, ఇన్ని సంవత్సరాల దాంట్లో ఎప్పుడన్నా వచ్చినాయి అట్లా? మీరు చూసుకోండి, ఎప్పుడు కూడా రాల. కానీ ఇటువంటి అంటే ఇప్పుడు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఉన్నత పదవులు పొందుదామనో లేదా ఇంకొక రాజకీయంగానో ఆర్థికంగానో వేరే దగ్గర కొల్యూడై చేస్తున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థం అవడానికి కారణం ఒకటి. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు కేశినేని చిన్ని గారు ఎంపీ, విజయవాడ ఎంపీ. సో ఆయన కింద ఆ పార్లమెంట్ కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి సో ఎంపీకి ఫండ్ ఇవ్వటమో లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి ఫండ్ ఇవ్వటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మరి ఆ క్రమంలో ఎందుకంటే ఎంపీ అభ్యర్థి డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టికెట్ విషయంలో, ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎన్నికల ఖర్చు నిమిత్తం ఎంపీ అభ్యర్థి సహకరించాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు హ్యాండ్సప్ అయితే ఆయన నష్టపోయే పరిస్థితి. సో ఆ క్రమంలో ఈ టికెట్ కోసం డబ్బులు ఇచ్చానని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కదా. కొలికిపూడిసిన డబ్బులు ఇటు పెట్టండి. మీరు ఒక ఇంటర్వ్యూలో చూశారు, ఒక యాంకర్ అడుగుతాడు,
మీకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవని నాతోనే చెప్పారు కదంటే నిజమేనండి అన్నాడు. మరి నువ్వు ఫీజు కట్టడానికి డబ్బులు లేనివాడివి 5 కోట్లు యాడ్ నుంచి తెచ్చిస్తావు? అంటే ఫ్రెండ్స్ ఇచ్చిండు కూడా ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఎమ్మెల్యే అవుతాడు రేపొద్దున అయిన తర్వాత 5 కోట్లు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటే అదేదో పిల్లల ఫీజులకే డబ్బులు ఇస్తారు కదా. అంటే ఒకటి, ఇది పూర్తిగా టికెట్కి డబ్బులు ఇచ్చానని చెప్పటం పూర్తిగా అబద్ధం. దాంట్లో అంటే దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. అతనికి అక్కడ ఏదైనా హ్యూమిలేషన్ ఉంటే ఉందేమో. ఒకవేళ ఏదైనా హ్యూమిలేషన్ ఉంటే కమ్యూనిల్లోగానో లేదా ఇంకోటో లేదా ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలా. లేదు పార్టీ దృష్టికి తీసుకెళ్ళినా కూడా నీకు పని కాలేదనుకోండి, నువ్వు మైక్ దగ్గర ఏమని చెప్పాలా? నన్ను పలానా వ్యక్తి ఇగో ఇట్లా నా అధికారాన్ని నా ఎమ్మెల్యేగిరిని అవమానిస్తున్నాడు అని కదా చెప్పాలా. నువ్వు ఈ నిందలేయటం ద్వారా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏమని బెదిరిద్దాం అనుకుంటున్నావు? అయినప్పుడు కూడా ఇది పార్టీ బాబు గారి రివ్యూలో ఉంది. దీని గురించి నేను ఇంకెక్కువ కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీ బాగుండాలా. పార్టీ బాగుంటే అందరం బాగుంటాం. పార్టీని పలసం చేసి నేనేదో పెద్దవాడిని అవుదామంటే ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ ఫస్ట్. మనం మాట్లాడే ప్రతి మాట పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. ఇవాళ భారతి గారిని ఒక అబ్బాయి తిట్టాడు, ఐటీడీపీకి చెందిన కార్యకర్త. తిడితే పార్టీ ఒప్పుకోవాలా. నువ్వు వ్యక్తిగతంగా చేసే నీ తప్పులకి పార్టీ రెస్పాన్సిబుల్ కాదు. లిక్కర్ కేసులో కూడా నేను అదే చెప్తా ఉన్నా. లేదు ఇంకొక కేసులో అయినా సరే మనం వ్యక్తిగతంగా మనుషులు సమాజంలో అనేక తప్పులు అవన్నీ పార్టీకి ఆపాదించకూడదు. ఇక్కడ మీరు అనొచ్చు, మరి అనంతబాబుని మీరు 5 సంవత్సరాలు ఈ రోజు కూడా అనంతబాబు గురించి మాట్లాడుతున్నారు కదా అని. అనంతబాబు అతను ఎమ్మెల్సీగా వైసీపీ సంబంధించిన నాయకుడిగా ఉండి ఒక అతన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. చేసిన వెంటనే అతని పైన ఎఫ్ఐఆర్ వేసి వెంటనే జైలుకి పంపించి వచ్చినాక పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతన్ని తిరిగి పార్టీ కార్యకలాపాలకు అతను నిర్దోషిగా బయటకు వచ్చిన రోజు నువ్వు పెట్టుకో, అది వేరే విషయం. కానీ నువ్వు ఎఫ్ఐఆర్ అవ్వలేదు, అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ అవ్వడానికి దళిత సంఘాలు ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసావు. అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అతని బస్సులో తిప్పుకుంటాం, ప్రచారాలకు తీసుకెళ్ళటం, ఇవి కదా తప్పు. కానీ తప్పు చేసిన ఈ పార్టీ ఒప్పుకుంటుందా? మొన్న చూసామండి, అమ్మాయి ఎవరు, కోటా వినీత. నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలియదు, ఫ్యాక్ట్స్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి మీ నిర్దోషులు నిరూపించుకున్న వరకు మీరు పార్టీ యాక్టివిస్ట్లో పాల్గొని సస్పెండ్ చేశారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం అడుగుతా. సరే, ఆవిడ సస్పెండ్ చేశారు, కేసు విచారణ నడుస్తుంది, చెన్నై పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద, ఆయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. స్పై ఆపరేషన్ చేసి కోటా వినీత గారికి సంబంధించి వారి భార్యాభర్తల పర్సనల్ వీడియోస్ డ్రైవర్ ఎవరైతే హత్య గురేడో అతని ద్వారా తీపించి ఈ యొక్క ఎపిసోడ్, ఈ సంఘటనకి అతను కారకుడయ్యాడని చెప్పేసి. అయితే చంద్రబాబు గారు ఇప్పటి వరకు కూడా అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జనసేన రగిలిపోతుంది అక్కడ. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ విధంగా జరిగింది అనేటువంటి మాట ఆ కుర్రవాడు ఒక వీడియోలో చెప్పాడు. అదే కదా మనకి బేస్, అదే కదా. అప్పుడు అతను ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అతను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అతను చెప్పాడు, అతను చెప్పడానికి బలవంతంగా చెప్పించారా లేదా స్వచ్ఛందంగా చెప్పాడా? అట్లీస్ట్ అది విచారం జరగాలి కదా. జరగాల ఖచ్చితంగా. దీనికి సంబంధించి మీరు అనుకుంటా ఉన్నారు, ఈ జరిగే ప్రతి సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశం మీద ఒక విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ కోటా వినీతకు సంబంధించిన అంశంలో కూడా వీళ్ళు ఫిర్యాదు ఈరోజు ఏదో చెప్తా ఉన్నారో దానిపైన కూడా విచారణ జరిగింది. నిజంగా బొజ్జల గారు దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ఉంటే ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకుంటారు, మీరు చూస్తారు. అంటే మీకు ఒకటి, చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎమోషన్గా చేయరు. ఒక కోర్టులో జడ్జి ఏ విధంగా అయితే జడ్జి ప్లేస్లో ఉన్నప్పుడు తనవాడైనా సరే న్యాయం ఏ విధంగా అయితే చెప్తారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇరుపక్షాల వాదనలు విని అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ మొత్తాన్ని కూడా ఎగ్జామిన్ చేసి ఆ తర్వాతే జడ్జిమెంట్ ఇస్తారు. కాకపోతే కొంత టైం పట్టి తప్ప న్యాయం ఖచ్చితంగా ప్రివీల్ అయితే నిజంగా వాళ్ళ తప్పు లేకపోతే ఖచ్చితంగా దానిపైన ఆయన పైన చర్యలు తీసుకుంటారు. ఓకే, ఇక గుంటూరు కార్పొరేషన్ కోసం మళ్ళీ స్థానిక సంస్థలు రాబోతూ ఉన్నాయి. ఇకపోతే ఈ నామినేటెడ్ పదవి సంబంధించి మిర్చి యార్డు, ఎందుకంటే దేశంలోనే ఫేమస్ గుంటూరు మిర్చి యార్డు. ఏంటంటే మీ
తెలుగుదేశాన్ని కానీ లేకపోతే జనసేన కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఆ గుంటూరు మిర్చి అడ్డి పదవిని భర్తీ చేసే ఆలోచన లేదా, వదిలేశారా ఏంటి? అంటే లేకపోవటం అనేటువంటిది కాదండి, దానికి బాగా తీవ్రమైనటువంటి పోటీ, సామాజిక వర్గాలు, అన్ని రకాలైనటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా కొంతమంది ఏమో వెన్న సాంబశివరెడ్డికి వాళ్ళని, లేకపోతే ఇంకొక మన ఏటుగురికి సంబంధించిన నాయకుడు ఉగ్రాల సీతారామయ్య గారని, లేకపోతే ఇంకొకరని, అలా రకరకాల పేర్లు నడుస్తూ ఉన్నాయి. లేదా బీసీకి ఇవ్వాలని రకరకాలు నడుస్తున్నాయి. నాయకుల మధ్య కోఆర్డినేషన్ కొంత ఫైటింగ్ నడుస్తుంది కాబట్టి కోఆర్డినేషన్ జరగట్లేదు. దీన్ని అంతా కూడా పెంబసాని గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. త్వరలోనే అది కూడా భర్తీ చేస్తారు. యాక్చువల్గా చేసింటే ఎలక్షన్ అయిపోయాక, రేపు మళ్ళీ 29 ఎలక్షన్ అయిపోయాక లేదు, మాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ మంత్ లో క్లియర్ అయిద్దని అంటున్నారు. వచ్చే ఎన్నికలకి 2029 నాటికి ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎగిరిపోతారు? అది నా స్థాయిలో చెప్పేటువంటి అంశం కాదు, అది చంద్రబాబు గారి నిర్ణయం. నేను ఎమ్మెల్యేల గురించి చెప్పే అంత స్థాయి నాది కాదు, నాది చాలా తక్కువ స్థాయి. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. నా పార్టీ చేసినటువంటి అంశాలపై చెప్పడమే తప్ప ఎవరు ఎమ్మెల్యే అవుతారు అవరు లేదు ఎవరికి కెపాసిటీ అని చెప్పేటువంటి స్థాయి నాది కాదు. సో మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మాది 4 వార్డులు ఉన్నాయి. ఆ 4 వార్డులు వరుసగా ఎస్సీ ఉన్నాయి. ఆ 4 వార్డులో సహజంగా అయితే ఒక 5 నుంచి 7,000 వైసీపీ మెజారిటీ వచ్చేటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. కానీ ఆ 4 వార్డులు కలిపి 2,000 కూడా మెజారిటీ రాల వైసీపీకి. 4 వార్డులు కలిపి కూడా 2,000 మెజారిటీ రాల వైసీపీకి. అంటే అక్కడ మేము పోటీ చేసిన వాళ్ళం ఏ విధంగా వర్క్ చేసి ఉంటాం, ఏ విధంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఉంటాం, అవన్నీ కూడా పార్టీ చూస్తుంది. నాకైతే యాజ్ ఆఫ్ నో కార్పొరేటర్గా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనే లేదు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పార్టీ నిర్ణయించి మీరు పోటీ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. అంటే కార్పొరేటర్ కండిషన్ ఆలోచన లేదంటే నెక్స్ట్ ఏమన్నా టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేయాలని ఆలోచన ఉందా సార్? ఇప్పుడు ఏ సామాన్యుడికైనా తెలుగుదేశం పార్టీలో ఏదైనా అయ్యేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఏ నిర్ణయం ఇస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా. ఈ మధ్యకాలం తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు దూకుడు పెంచుతూ ఉన్నారు. అంటే చేతివాటం ఎక్కువ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇష్టానుసారంగా ప్రవర్తన సో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే అందరు పర్ఫెక్ట్గా ఉన్నారంటారా మీ పార్టీలో ఎమ్మెల్యే? అంటే ఇష్టానుసారంగా ఉన్నారనేటువంటిది అయితే నాకైతే సమాచారం లేదండి. ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేస్తున్నారని కూడా నేను అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం పార్టీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ లైన్ కాదని ప్రజలకి కంటకంగా ఉండే ఏ నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీ ఎంటర్టైన్ చేయదు. రెండోది, కార్యకర్తని మర్చిపోయినా లేదు, తెలియకో ఫస్ట్ టైం ఇప్పుడు అసలు పాలిటిక్స్తో సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చి పోటీ చేస్తారండి. ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరినీ కూడా పక్కన పెట్టి ఎవరెవరికో అవకాశాలు ఇచ్చి వీళ్ళందరూ మాకు పనికిరారు, నాకు ఎమ్మెల్యే గురి ఉంది కాబట్టి నేను ఏది చేసినా చెల్లిద్ది అనేటువంటి ఆలోచన ఉందనుకోండి, పార్టీ కరెక్ట్ చేస్తుంది. మీరు కొత్తగా వచ్చారు, ఇది కాదు సిస్టమ్, ఈ సిస్టంలో వెళ్ళండి అని చెప్పి వినలేదనుకోండి, వాళ్ళే దాని పర్యవసానం అనుభవిస్తారు. ఇటీవల మనం చూస్తే పొన్నూరు ఎమ్మెల్యే గారి కన్నా గుంటూరు టూటోన్ ఎమ్మెల్యే గారి మధ్య చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. సో ల్యాండ్ ఇష్యూస్, సెటిల్మెంట్లు వ్యవహారంలో కూడా చాలా ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఎందుకట్లా సార్? మీకు తెలుసు, నరేంద్ర గారు పవర్ఫుల్ ఎమ్మెల్యే, అనేక సార్లు నాకు తెలిసి ఒక్కసారి ఓడిపోయినట్టున్నారు, కంటిన్యూ గెలుస్తూ ఉన్నారు. మీకు కూడా రామచంద్రరావు గారు మీకు నాకు తెలిసి పరిచయం కూడా ఉంది. నేనున్నప్పుడు కూడా మీరు ఒకసారి మాట్లాడటం చూశాను. ఆయన అట్లా గొడవలు పడే మెంటాలిటీ లేదు, ఫ్యాక్షన్ లాగా లేదా స్థలాల కోసం గొడవ పడే మెంటాలిటీయో కాదో మీకు తెలుసు. ఆయన సహజంగానే కొంత మెతక మనిషి. ఆయన వ్యాపారం పరంగా ఏదో ఒక స్థలం ఇద్దరు, సార్ సింపుల్ గొడవ ఉండేది, ఒక స్థలాన్ని ఇద్దరు కొందాం అనుకున్నారు. మొదట కొందాం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ కొందాం అనుకున్న వాళ్ళు రామచంద్రరావు గారు. మొదట కొందాం అనుకున్నది నరేంద్ర గారి దగ్గర ఒక ఫాలోవర్. ఓకే, నరేంద్ర గారికి అసలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆయన దగ్గర అతను కొనుక్కున్నాడు కాబట్టి నరేంద్ర గారు రామచంద్రరావు గారితో చెప్పారు, అది మనోడు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యాడంట, దాన్ని చూడండి. అది కూడా వాళ్ళు కలిసి కూర్చొని సెటిల్ చేసుకున్నారు. దీన్ని సోషల్ మీడియా ఉంది, పడనోళ్ళు ఉంటారు, పెద్దది చేస్తారు. రామచంద్రరావు గారు అట్లా గొడవలు పడేటువంటి మెంటాలిటీ కాదు, వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. అందులో నరేంద్ర గారితో అంత సీనియర్ నాయకుడితో గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? అవును. ఆ వివాదం అనేటువంటిది కూడా ఏంటంటే
ఫ్లేరప్ చేశారు తప్ప అది పెద్ద వివాదం ఏం కాదు. రామచంద్ర గారు అసలు మీకు తెలియదు కాదు, ఆయన గొడవల మనిషి కాదు, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. పార్టీ మీద ఉండే అభిమానంతో మీకు తెలిసి మాధవ్ గారు కూడా బాగా చదువుకున్నటువంటి బ్యాక్గ్రౌండు, వాళ్ళ ఫాదరు మంచి ఆఫీసరు. ఆమె చిన్నతనంలోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేచే టైంకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంటి ముందు ఉండేవాళ్ళు. అంత మంచి ఫ్యామిలీ. సో నాకు తెలిసి అయితే ఆ గొడవ మాత్రం ఎట్టి పరిస్థితిలో టీ కప్పులో తుఫానే. ఫైనల్గా చివరిగా ఒక అంశం, రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం రెండు కూడా గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా కలిసి వెళ్ళాయి అదే విధంగా వెళ్తాయా? 100కి 100 పాళ్ళు కలిసి వెళ్తాయి, కోఆర్డినేషన్ తేలుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఎమ్మెల్యే నియోజకవర్గాలు స్వీప్ చేశారో అంతకంటే మంచి రిజల్ట్తో స్వీప్ చేస్తాం. వాళ్ళలాగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే వైసీపీ సరే మా పరిపాలన 16 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే మేమేంటనేది ఎవరు చెప్పాలా? ప్రజలు చెప్పాలంటే ఓటే కదా. అటువంటి అవకాశం వచ్చినప్పుడు అధికారం మొత్తం ఉపయోగించి అణిచివేసి బెదిరించి ప్రజాభిప్రాయం తెలుసుకోవటం అవకాశం ఉంటుందా? అటువంటి అవకాశం ఇవ్వరు. చంద్రబాబు గారి రాజకీయ చతురత ఏందో, ఆయన చాణక్య నీతి ఏంటో మీకు తెలుసు. ఖచ్చితంగా పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. అయితే కంటెస్ట్ చేసి ఇబ్బంది పడ్డోళ్ళు మాత్రం కసిగా ఉన్నారు. నాతో సహా అందరం కసిగా ఉన్నాం. ఆ రాబోయే ఎన్నికల్లో ఆ ఓటమి అవమానం నుంచి మళ్ళీ తలెత్తుకొని ఇది మేమని చెప్పాలనేటువంటి కసితో అయితే ఉన్నాం. ధన్యవాదాలు విజయకిరణ్ గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మళ్ళీ గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానని, గతంలో అతి తక్కువ ఓట్లతోటి ఓటమి చెందానని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగు యువత అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.